బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గంలో బహుజన సంకల్ప సభను బహుజన్ సమాజ్ పార్టీ నాయకులైనటువంటి రాష్ట్ర ట్రెజరర్ సుప్రసాద్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఉస్మానం గారి ఆధ్వర్యంలో మాతో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దలు మల్లికల్ గారు, మన సత్యం గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, తో పాటు కూడా బోలికృష్ణ గారు, సీనియర్ నాయకులు రాపు గారు, అందరితో కూడా కనకా మహాలక్ష్మి అందరితో కలిసి ఈ యొక్క సమావేశాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7వ తారీఖున హిందూపురం పట్టణంలో ప్రారంభమైనటువంటి ఈ బహుజన సంకల్ప సభలు ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి సభ ద్వారా ముగుస్తూ ఉన్నాయి. ఈ యొక్క 25 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు ప్రతి జిల్లాలో కూడా బహుజన వర్గాలపైన దాడులు, బహుజన వర్గాల దళిత వాడల వెలివేతలతో సహా గతంలో ఏ ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు నేడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మార్పులు వీళ్ళ బ్రతుకుల్లో జరగలేదు. వీళ్ళు గతంలో ఏ బాధలు అయితే అనుభవిస్తూ ఉన్నారో అలాంటి బాధలే నేటికి కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా రెండు కుటుంబాలు, రెండు కులాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ వేధిస్తూ ఉన్నాయి. ఆ రెండు కుటుంబాలు ఏంటంటే, ఒకటి రామారావు గారి కుటుంబం. రామారావు గారి కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన అల్లుడు కొడుకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆయన కూతురుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కుటుంబము, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా షర్మిల ఏమో కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కుటుంబాలు, రెండు కులాలు కూడా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ గత ప్రభుత్వమైనటువంటి రాజశేఖర రెడ్డి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇసుకలో వేల కోట్ల రూపాయలు దోచేసింది. అదేవిధంగా లిక్కర్ కేసుల్లో అవినీతిలో కూరుకుపోయినటువంటి ఆ పార్టీ నేడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పేరుతో 33,000 ఎకరాల భూమిని తీసుకోవడం కాకుండా అదనంగా మరొక 44,000 ఎకరాల భూమిని తీసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తా కేవలం వాళ్ళ సామాజిక వర్గాలకు, వాళ్ళని అధికారం అంతా కూడా వాళ్ళ సామాజిక వర్గాలకు ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేస్తా ఈ రాష్ట్రంలో బహుజన వర్గాలను కేవలం పథకాల పేరుతో మోసం చేసుకుంటూ వాళ్ళని ఏ రంగంలో ముందుకు తీసుకొని పోకుండా ఈ కులాలంతా కూడా కేవలం వాళ్ళను ఓట్ల యంత్రాలుగా వాళ్ళంతా కూడా మార్చుకుని వాళ్ళ బతుకులను బుక్కు చేస్తూ ఉన్నాయి. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అనేక రకాలుగా భరోసా ఇస్తూ వాళ్ళలో ఒక సంకల్పాన్ని తీసుకోవాలని చెప్పి ముందుకు తీసుకొని పోతా బహుజన సమాజ్ పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగానే నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా బహుజన సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికల్లో మరింతగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా అన్ని చోట్ల పోటీ చేయడానికి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.